మొదటిసారి రాకెట్ను ప్రయోగించినప్పుడు అది విఫలమై సముద్రంలో పడిపోయింది. అందరూ చాలా నిరాశ చెందారు. రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని కలాం చెరగని చిరునవ్వుతో రవి భుజంపై చేయి వేసి ఓదార్చారు. కలాం అందరినీ పిలిచి ఇలా చెప్పారు: ఓటమిని చూసి భయపడకండి. ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం. ఆ మాటలు విన్న అందరిలో మళ్లీ కొత్త ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ పట్టుదలతో ప్రయత్నించారు. ఈసారి రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అది చూసి కలాం, రవి ఆనందంతో ఒకరినొకరు హత్తుకున్నారు. కలాం కన్న కల నిజమైంది. ఆయన ఆకాశాన్ని ముద్దాడారు. కలాం ఎంతో ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ పిల్లలతో గడపడానికే ఇష్టపడేవారు. ఒకసారి మాయా అనే చిన్నారితో మాట్లాడుతూ, ఆకాశం వైపు చూడండి, మనం ఒంటరివాళ్లం కాదు, విశ్వమంతా మనకు మిత్రమే. కలలు కనేవారికి, కష్టపడేవారికి ఇది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. కలాం మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పారు. మీ కలలు నిజం కావాలంటే మొదట మీరు కలలు కనడం నేర్చుకోవాలి. అకుంఠిత దీక్ష, నిరంతర కృషి ఉంటే సామాన్యులు కూడా అసామాన్యమైన విజయాలను సాధించగలరని ఆయన జీవితం నిరూపించింది.